disguised మారు వేషం వేసుకును. She disguised herself as a man for 10 years to work and support her family. పనిచేసి తన కుటుంబాన్ని పోషించడం కోసం ఆమె 10 సంవత్సరాల పాటు ఒక పురుషుని వేషం వేసుకుంది. They disguised themselves as guards and escaped from the prison. వారు గార్డుల వలె మారువేషంలో ఉండి జైలు నుండి తప్పించుకున్నారు. సెడిషన్ దేశద్రోహం, రాజద్రోహం, ప్రభుత్వ వ్యతిరేక పనులు చేయడం. గవర్నమెంట్ అఫీషియల్స్ చార్జ్డ్ హిమ్ విత్ సెడిషన్. ప్రభుత్వ అధికారులు అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. The rebels were arrested for sedition when they protested outside of the assembly. తిరుగుబాటుదారులు అసెంబ్లీ వెలుపల నిరసన వ్యక్తం చేసినప్పుడు దేశద్రోహం క్రింద అరెస్టు చేయబడ్డారు. కంటెంప్లేటింగ్ ఆలోచించు, ఒక దాని గురించి దీర్ఘంగా ఆలోచించడం. She has been contemplating how to break the news to India. ఆమె ఇండియాకి వార్తలను ఎలా అందించాలో ఆలోచిస్తూ ఉన్నది. When we are contemplating the future, we have to take consider present. మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రస్తుతాన్ని పరిగణలోకి తీసుకోవాలి. డిఫామేటరీ అపకీర్తికరమైన, పరువు నష్టం కలిగించడు. ద ఆర్టికల్ వాజ్ హైలీ డిఫామేటరీ. ఆ వ్యాసము అత్యంత పరువు నష్టం కలిగించేదిగా ఉంది. ద పొలిటీషియన్స్ defamatory comments were untrue, but they ruined his opponent's status. రాజకీయ నాయకుడి పరువు తీసే మాటలు అవాస్తవమైనవి, కానీ అవి తన ప్రత్యర్థి యొక్క హోదాను నాశనం చేశాయి. ఇంటరిమ్ మధ్యంతర లేదా తాత్కాలికమైన. ద హైకోర్ట్ ఇష్యూడ్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ అంగన్వాడీ పోస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ పోస్టుల నియామక కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పెర్పెచువల్ నిరంతరమైన, నిత్యము, శాశ్వతమైన. She was an attractive girl with smile and a perpetual twinkle in her eyes. ఆమె చిరునవ్వు మరియు శాశ్వతమైన మెరుపు కళతో ఉన్న ఒక ఆకర్షణీయమైనటువంటి అమ్మాయి. He is on a perpetual search for truth. అతను సత్యం కోసం నిత్య అన్వేషణలో ఉన్నాడు. He was elected perpetual president. He was elected as a perpetual president. అతను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. కన్ఫెస్ చేసిన నేరాన్ని అంగీకరించడం లేదా తప్పును ఒప్పుకోవడం. We persuaded her to confess her crime. మేము ఆమెను తన నేరాన్ని ఒప్పుకోమని ఒప్పించాము. She needs to confess her sins and ask for forgiveness. ఆమె తన పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరవలసిన అవసరం ఉంది. రెప్యుటేబుల్ ప్రసిద్ధి, పేరుగాంచిన, విశ్వసనీయమైన. ఆల్వేస్ బై ఫ్రమ్ ఎ రెప్యుటేబుల్ డీలర్. ఎల్లప్పుడూ ఒక ప్రసిద్ధ డీలర్ నుండి కొనుగోలు చేయండి. ఈజ్ ఇట్ అ బోనాఫైడ్ రెప్యుటేబుల్ ఆర్గనైజేషన్. ఇది మంచి విశ్వసనీయమైన సంస్థన. రెప్యుటేబుల్ మీన్ విశ్వసనీయమైన, ప్రసిద్ధి, పేరుగాంచిన. అన్ఫెయిర్ అన్యాయమైనటువంటి, సరికాని, తగని. దే హ్యావ్ బీన్ గివెన్ యాన్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. వారికి అన్యాయమైన ప్రయోజనం ఇవ్వబడింది. ద పనిష్మెంట్ వాజ్ హార్ష్ అండ్ అన్ఫెయిర్. శిక్ష కఠినమైనది మరియు అన్యాయమైనది. మెనీ ఎంప్లాయర్స్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఏజ్ డిస్క్రిమినేషన్ ఈజ్ అన్ఫెయిర్. చాలామంది యజమానులు వయస్సు వివక్ష అన్యాయమని గుర్తించారు. ప్రోక్రాస్టినేట్
వాయిదా వేయడం లేదా డిలే చేయడం, పోస్ట్ పోన్ చేయడం, పుట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేసేదాన్ని ఆపివేయడం. ఇఫ్ యూ ప్రోక్రాస్టినేట్ దిస్ ప్రాజెక్ట్ యూ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు కంప్లీట్ ఇట్. మీరు గనక ఈ ప్రాజెక్ట్ని వాయిదా వేస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి తగిన సమయము మీకు ఉండదు, అంటే సమయం సరిపోదు. దే మిస్డ్ దేర్ ఆపర్చునిటీ బికాస్ దే టుక్ టూ లాంగ్ టు ప్రోక్రాస్టినేట్. వారు వాయిదా వేయడానికే ఎక్కువ సమయం తీసుకోవడం వలన తమ అవకాశాన్ని కోల్పోయారు. ట్రాంక్విల్, ప్రశాంతమైన, చింతారహితమైన, నెమ్మది అయిన. ద ట్రాంక్విల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఇన్ అలోస్ గెస్ట్ టు ఫీల్ టోటల్లీ ఎట్ హోమ్. సత్రం యొక్క ప్రశాంతమైన వాతావరణం అతిథులు పూర్తిగా ఇంట్లో ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందడానికి అనుమతిస్తుంది. ద ట్రాంక్విల్ బ్యూటీ ఆఫ్ ద విలేజ్ సీనరీ ఈజ్ యూనిక్. పల్లెటూరి దృశ్యాల ప్రశాంతమైన అందము ప్రత్యేకమైనది. ప్రొఫౌండ్, పరిపూర్ణమైన, లోతైన, గాఢమైన, తీవ్రమైన. హర్ స్పీచ్ మేడ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీవన్. ఆమె ప్రసంగము ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. హీ హ్యాజ్ అ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అతనికి గణితంలో పరిపూర్ణమైనటువంటి, అంటే లోతైనటువంటి జ్ఞానం ఉంది. రిలియబుల్, నమ్మకమైన, విశ్వసనీయమైన, నమ్మదగిన. ఇట్ హ్యాజ్ ఎ హైలీ రిలియబుల్ కంట్రోల్ సిస్టమ్. ఇది అత్యంత విశ్వసనీయమైన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది. ఐ జస్ట్ వాంట్ ఎ గుడ్ రిలియబుల్ కార్ డ్రైవర్. నాకు ఒక నమ్మకమైనటువంటి కారు డ్రైవర్ కావాలి. ఫగెటివ్ మీన్ పరారిలో ఉండు, పారిపోవడం, ఒక దేశాన్ని వదిలి పారిపోవడం లేదా ఒక ప్రాంతాన్ని వదిలి పారిపోవడం, తప్పు చేసి ఇతర ప్రాంతాలకు పారిపోవడం. ద ఫగెటివ్ లీడర్ వాజ్ క్యాప్చర్డ్ లాస్ట్ నైట్. పారిపోయిన నాయకుడు నిన్న రాత్రి పట్టుబడ్డాడు. విజయ్ మాల్యా ఈజ్ ఎ ఫగెటివ్ బిజినెస్ మ్యాన్. విజయ్ మాల్యా పరారిలో ఉన్న వ్యాపారవేత్త. సెట్ బ్యాక్, ఎదురు దెబ్బ. ద దుబ్బాక బై ఎలక్షన్స్ వర్ ద మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ద టీఆర్ఎస్ పార్టీ. దుబ్బాక ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ద లాస్ ఆఫ్ దేర్ గోల్ కీపర్ త్రూ ఇంజూరీ వాజ్ ఏ మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ద టీమ్. గాయం కారణంగా వారి గోల్ కీపర్ని కోల్పోవడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ. నీడ్, కే సైలెంట్ ఇక్కడ. నీడ్, పిసుకు, ముద్దగా చేయు, కలుపు, పిండిని కలపడం. యాడ్ ద వాటర్ అండ్ నీడ్ ద మిక్చర్ వెల్. నీళ్లు పోసి మిశ్రమాన్ని బాగా కలపండి. నీడ్ ద డఫ్ 3-4 minutes. నీడ్ ద డఫ్ 3-4 minutes. పిండిని 3-4 నిమిషాలు పిసికి కలపండి. చావోస్, గందరగోళం, అస్తవ్యస్తమైనటువంటి స్థితి, కలవరం. ఏ సీరియస్ రోడ్ యాక్సిడెంట్ కాజ్డ్ ట్రాఫిక్ చావోస్ ఎస్టర్డే. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ట్రాఫిక్ గందరగోళానికి కారణమైంది. ద ప్రెసిడెంట్స్ అన్టైమ్లీ డెత్ హ్యాస్ థ్రోన్ ద కంట్రీ ఇంటూ చావోస్. అధ్యక్షుడి అకాల మరణం దేశాన్ని గందరగోళంలో పడేసింది. స్ప్రింగ్ అప్, పుట్టుకు రావడం, విస్తరించడం, ఏర్పడడం, పెరగడం. న్యూ రోడ్స్ స్ప్రింగ్ అప్, ఓల్డ్ రోడ్స్ ఫేడ్ అవే. కొత్త రోడ్లు పుట్టుకొస్తాయి, పాత రోడ్లు మసకబారుతాయి. న్యూ ఫ్యాక్టరీస్ స్ప్రాంగ్ అప్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. ఓవర్ ద లాస్ట్ 5-6 years, అట్లీస్ట్ half a dozen star hotels have sprung up across the Hyderabad's IT corridor. గత 5-6 సంవత్సరాల్లో కనీసం 1/2 డజన్ స్టార్ హోటల్స్ హైదరాబాద్ ఐటీ కారిడార్ అంతటా విస్తరించాయి. ఎగ్జిక్యూట్, ఉరితీయు, ఉరిశిక్ష అమలుపరచడం లేదా ఏదైనా ఒకదాన్ని అమలుపరచడం. హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ మర్డర్. హత్య చేయడం వలన అతడు ఉరి తీయబడ్డాడు. We will not be able to execute the programs without more funding. ఎక్కువ నిధులు లేకుండా ఉండడం వలన మేము ప్రోగ్రాంలను
అమలు చేయలేము. డైర్ భయంకరమైన, టెర్రిబుల్, ఘోరమైన పరిస్థితి, లో క్వాలిటీ. ఐ థాట్ దట్ ఫిల్మ్ వాజ్ డైర్. ఆ సినిమా భయంకరంగా ఉంటుందని నేను అనుకున్నాను. ద ఫర్మ్ ఈజ్ నౌ ఇన్ డైర్ ఫైనాన్షియల్ స్టేట్స్. సంస్థ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ద సిచ్యువేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ డైర్. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఘోరంగా ఉంది.